తప్పుడు బోధలు చుట్టూ అలముకొని ఉన్నాయి. తిమోతి జాగ్రత్త, సంఘము జాగ్రత్త. మీరు సత్యానికి స్తంభం, మీరు సత్యానికి ఆధారం. మీరు సత్యాన్ని సమర్థిస్తే సరిపోదు, అసత్యాన్ని కూడా ఎదిరించాలి. ఎలా తెలుస్తుందండి నాకు అసత్యం అని? అసత్యం అని నాకు ఎలా తెలుస్తుంది? ప్రతిసారి అసలైన ప్రశ్న అసలైన జవాబు ఉండదు. ప్రతిసారి ప్రకాశం దొరకడు, ప్రతిసారి మీ పాస్టర్ గారు దొరకడు. ఎట్లా తెలుస్తుంది నీకు? సత్యంతో పరిచయం పెరిగే కొద్దీ అసత్యాన్ని ఇట్టే పసిగడతావు. ఊరికి ఆ చర్చికి ఈ చర్చికి తిరిగితే, ఊరికి ఇంటర్నెట్లో టీవీలో వచ్చిన ప్రతి ప్రసంగం ఇంటా కూర్చుంటే పుణ్యం వస్తుంది అనుకుంటారు. పొరపాటున సాతాను వస్తాడు. ఏది పడితే అది వినకండి. సంఘంలో ఎందుకున్నారంటే ఒక ప్రొటెక్షన్ కింద ఉన్నారు. మీరు గొర్రెలన్నింటినీ ఒక దడిలో ఎందుకు పెడతారు? ఒక శాలలో ఎందుకు పెడతారు? ఒక మండిలో ఎందుకు పెడతారు? ప్రొటెక్షన్ అన్నమాట. 7 నుంచి హైదరాబాద్ పరిగెట్టకండి, ఉండండి, ఒక ప్రొటెక్షన్ కింద ఉండి దీంతో పరిచయం పెంచుకోండి. మీకు ఎంత పరిచయం పెరుగుతుందో అంత తొందరగా ఈ అబద్ధ బోధల్ని పట్టేస్తారు.